ఆంధ్రప్రదేశ్లోని హరితవనం అనే చిన్న గ్రామంలో ప్రకృతి అందాలతో నిండిన ఒక అద్భుతమైన కూరగాయల తోట ఉండేది. ప్రతి ఉదయం సూర్యకిరణాలతో ఆ తోట జీవంతో కలకలలాడేది. ఆ తోటలో ఉన్న కూరగాయలు సాధారణ ముక్కలు కావు, అవన్నీ జీవంతో, భావాలతో, మాటలతో నిండిన స్నేహితులు. ఒకరోజు వారందరి మధ్య ఒక ప్రశ్న మొదలైంది. మనలో గొప్ప వాళ్ళెవరు? ప్రతి కూరగాయ తన ప్రత్యేకతను గర్వంగా చెప్పడం ప్రారంభించింది. వాదనలు పెరుగుతూ పోయాయి. చివరికి స్నేహితులైన కూరగాయలు ఒక్కొక్కరు ఒకవైపు నిలబడ్డారు. తోటలో ఆనందం తగ్గిపోయింది. అప్పుడు రైతు రామయ్య ఒక తెలివైన పరీక్ష పెట్టాడు. ఒక్కో కూరగాయతో వంట చేసి వాటి విలువను అందరికీ చూపించాడు. అప్పుడు అందరికీ ఒక గొప్ప నిజం అర్థమైంది. ఎవరు ఎవరికి తక్కువ కాదు. కలిసి ఉన్నప్పుడే అసలు గొప్పతనం తెలుస్తుంది.